దేవునికి స్తోత్రం. ఈ దిన మృత్యుంజయుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14. ప్రియా మృత్యుంజయుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు మన మీద ప్రకాశించగల అద్వితీయ దేవుడైన, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకుని వేళ అయిందని తెలుసుకుని ప్రేమ కలిగి ఉండండి. ఎలయనగా మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండండి దేవాదేవుని బిడ్డలారా. మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము దేవుని బిడ్డలారా. గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ, నిరీక్షణను శిరస్థానం ధరించుకుందాం. నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా దేవుని మహిమ నీ మీద ఉదయించింది. ఏలనగా చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జీవముగల దేవాదేవుని బిడ్డలారా, యెహోవా మహిమ మీ మీద ప్రకాశించున్నది. ఆయన మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, ఆయనే అద్వితీయ దేవుడు. కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మీ నడుములు కట్టుకుని ఉండి, మీ దీపములు వెలుగుచుండనీయండి. తమ ప్రభువు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె మీరు ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. నిద్రించున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేవు దేవుని బిడ్డలారా. దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ మీద ప్రకాశించాలని, నీకు జయము, విజయము, ఆనందాదరణ, సంరక్షణ అనుగ్రహించి తన యొక్క కృపాక్షాన్ని నీకు అనుగ్రహించాలని, ఆ మహిమాస్వరూపుడు తన కృప నీ మీద ప్రకాశింపచేయాలని ఆయన ఆలోచన. నీకు వెలుగొచ్చిన దేవుని బిడ్డలారా, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవాదేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశించున్నది. దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప నీతో ఉండటానికి ఇప్పుడే నీ దేవుడైన యెహోవా మృత్యుంజయుడని, మృతిని గెలిచిన అద్వితీయ దేవుడని, సాతాను శక్తులపై నీవు జయం పొందడానికి, సాతానిక ప్రణాళికను రద్దుపరచడానికి, సాతాను ఉద్దేశాలు తారుమారు చేయడానికి నీ దేవుడైన యెహోవాతో నేరుగా నువ్వు మాట్లాడుకోవడానికి లేచి నీ దేవుని ప్రార్థించు, నీ దేవుని మహింపరచు, నీ దేవుని ఘనపరచు. నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యకర, మేలైన, ఘనమైన కార్యం జరిగించడానికి, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ఇవ్వటానికి, నీ కృపాక్షంతో నిన్ను నింపడానికి, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ నీతో ఉండటానికి ఇప్పుడే ఆ జీవముగల దేవుని ప్రార్థించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా ప్రియ మృత్యుంజయుడైన పరమ తండ్రి, అయ్యా అద్వితీయ దేవా, సర్వోన్నతుడా, సార్వభౌముడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. న్యాయమూర్తి, న్యాయాధిపతి, నిద్రించున్న నీవు లేచి మృతుల్లో నుండి లేమని మీరు మాట సెలవిస్తున్నారు. దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రం. నిజమే, లోకమనే ఈ యొక్క దౌర్భాగ్యమనే లోకంలో ప్రభా, లోకాశలతో, లోక తలంపులతో, లోక ఉద్దేశాలతో ప్రభా, లోకంతోనైనా మేము ఉన్నాం ప్రభా. దయచేసి మృత్యుంజయుడు అయిన నీవు కనుక నీ నామాన్ని మహింపరుస్తూ నీ నామాన్ని ఘనపడటాన్ని మీ కృప మాకు దయచేసి, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి, ఆత్మకార్యం మా పట్ల జరిగించి, ఆత్మీయ జీవించి మీ పిల్లలు మాకు అందరూ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఆశీర్వదించి దీవించి వర్ధలు చేయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. జయముగల దేవాదేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు ఒమేగస్వరంలో క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతున్నది. మరియు డిసెంబర్ 25వ తారీఖు మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన రండి యేసు పిలుస్తున్నాడు పరిచర్యలో జరుగుతున్నది. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన, అమూల్యమైన కానుకను ప్రభువుకు పంపించండి. మేము ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవాదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మీతో నిత్యం ఉండాలని, దేవుని యొక్క కృపాకిరణాలు మీతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాం. మా ఫోన్పే నెంబరు 9440442637. దయచేసి
ప్రభువు నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా మీ యొక్క అర్పణ చెల్లించమని తెలియపరుస్తున్నాను.